ఊరెళ్ళిపోదామా మామ ఊరెళ్ళిపోదామా. ఇట్లా వేసుకొని చదువుకోవాలి నా చుట్టూ. మ్యాగ్నెట్ దొరికింది. ఏది ఇల్గిచ్చే మర్చిపో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. డబ్బా తీసేస్తాం, మళ్ళీ ఇది ఒక మూత ఎందుకు ఈ కవర్లో పెట్టేస్తాం. బాగుంటుందమ్మా అట్లా డబ్బా ఇస్తే. డబ్బా కూడా వేసుకుంటున్నారమ్మా. అదొక గిఫ్ట్ లాగా అట్లా ఉంటుంది కదా. కాస్ట్ తీసేసామా లేదా చూడు ట్యాగ్ ఉంటుంది చూడు. చున్నీ బలం ఉందా. ఇది మా ఊర్లో మా రిలేటివ్స్కి ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ చుడిదార్ కవర్లో పెట్టుకుందాంలే, డబ్బా ఎందుకు. అట్లా ఇస్తే బాగోదు. కవర్లో పెట్టి ఆ డబ్బాని కవర్లో పెట్టి ఎత్తుకోబోయే. ఇది పైన పెడదాం. అక్కడ ఉండే నువ్వు ప్రస్తుతానికి. Where is my sarees? Here. శారీస్ పైన పెట్టుకోమ్మా. వద్దులే వద్దులే పైన వద్దు వద్దు. ఫస్ట్లో యూజ్ రాదులే, పెడి కింద పెడి. ఫస్ట్లో యూజ్ వచ్చేది నైటీస్. ఎస్. ఫస్ట్ ఈ ప్యాంట్లు అన్నీ పెట్టేసుకుంటా. మీకు బట్టలు ఎలా సర్దుకుంటే ఎక్కువగా పడతాయో నేను చూపించబోతున్నా ఈరోజు. అదే నా వీడియో. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా మామయ్య దగ్గర నేర్చుకున్నా. బట్టలు ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి తెలుసా? ఒకరి ఆగమ్మా. నాకు ఈ డ్రెస్ వేరే వేరే డిఫరెంట్గా ఉంటాయి. ప్యాంటు ఏదైనా, ఏ డ్రెస్ అయినా ప్యాంటు మాత్రం ఇదే కలర్. లెగ్గిన్ అలా, ప్యాంట్ కాదు. లెగ్గిన్ లెగ్గిన్ లెగ్గింగ్. చూడండి, ఇది ఇలా మనము పెద్దగా ఇలా పెట్టుకుంటే మనకి ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు పడతాయి. సంవత్సరం రోజులు ఉండాలంటే సంవత్సరానికి సరిపడా బట్టలు పడతాయి. పెట్టే బట్టలన్నీ సంవత్సరానికి సరిపోతాయిలే. చూడండి, అన్నీ పడతాయి. చాలా బట్టలు పడతాయి ఇట్లా పడితే. తాతయ్య నేర్పించినాడు నాకు. అది అట్లా. ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో ఊరికే పెట్టుకుంటున్నా డ్రెస్సులు అంతే. వేసుకునే ఆడపోయిన తర్వాత మనకి ఎట్టా మన డ్రెస్ ఉంటుంది కదా, నైటీ. డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ నైటీ, ఆల్వేస్ నైటీ. అన్నీ రేయానే ఉన్నాయి. యా, రేయాన్ ఈ మధ్య నాకు చాలా బాగా నచ్చిపోయినాయి. నచ్చిపోయి. హే, నేను కొత్త డ్రెస్ మీకు చూపించలేదు కదా. ఇది అమెజాన్లో బుక్ చేసుకున్న క్రేప్. దుబ్బగా ఉంటుందమ్మా దాంట్లో. ఇది రేపు జర్నీ చేసేటప్పుడు వేసుకుంటాం. అయ్యో నైస్. ఇది కాలర్ నెక్ వచ్చింది, హ్యాండ్స్ బాగున్నాయి. ఇది రేపు జర్నీ చేసేటప్పుడు వేసుకుంటాం. ఇది బయట పెడతా, అమెజాన్లో కొన్నా. అక్కడ చూసినప్పుడు 475 ఉన్నింది, కానీ ఇంటికి వచ్చినాక 535 తీసుకున్నాడు. అదేంటిది అంటే డెలివరీ చార్జ్. ఇవి మా అమ్మ కోసం బ్లౌజులు. మా అమ్మకు పాపం చెయ్యి నొప్పిగా ఉంది, ఒక చెయ్యి వాసింది, బ్లౌజులు పట్టట్లేదంట. అందుకని 2 బ్లౌజులు కుట్టిన. ఇది మా అమ్మ కోసం. దాంట్లో ఏదో పేపర్ ఉంది, బిల్లు ఉంటుందిలే. ఇదేమో మా పక్కింట్లో ఆమె ఇచ్చింది టాపు. ఆమెకి అని కొనుక్కునిందంట శిల్పారామంలో. పాపం ఆమెకి కొంచెం టైట్గా ఉందంట,
మా అమ్మాయికి లూజ్ ఉంది. ఇంకా ఊర్లో లాసియా ఉంది, లాసియాకి ఇచ్చేస్తా. పైన పెడతా ఇది. రమ్య డ్రెస్ లాస్ట్ ఇవేంటివి? ఇది కూడా ఊర్లో ఒక అమ్మాయికి డెలివరీ అయ్యింది. చిన్న పాప పుట్టింది. ఆ పాప కోసం చిన్ని ఫ్రాకులు భలే ఉన్నాయి కదా. ఈ ఫ్రాక్ బాగా నచ్చింది నాకు. చిన్ని ఫ్రాకులు. ఈ ఫ్రాకులు చూస్తే భలే ఉంటాయి. అంటే చిన్నపిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళా అమ్మ వాళ్ళని ఎవరు ఎగుతారు, మళ్ళా వాళ్ళు పెద్ద అయ్యేదాకా మనకి చుక్కలు. ఇది కూడా గిఫ్ట్. అది కూడా పైన పెట్టచ్చు కదమ్మా. 2 days తర్వాత కదా అవసరం మనకు. అవును, ఇట్లా పెడతా. ఇప్పుడు వచ్చేసి సారీ ఈ సారీ యూట్యూబ్లో పెట్టి దీని రేట్ ఎంత చెప్పండి అంటే ఒకరు కొంచెం నీకు చూసేదే అంతంతమంది, మళ్ళీ నీకు ఆన్సర్లు చెప్తాను. నేనేమో నీకు గిఫ్ట్ ఇస్తానన్నానా? మామూలుగానే కుట్టుకున్నా, సింపుల్గా బ్లౌజ్, దీంట్లో ఏం లేదు. మా అమ్మ ముసలిది అయిపోయింది ఫ్రెండ్స్, కుట్టుకునేదానికి కూడా బద్దకిస్తాను. లేదు ఫ్రెండ్స్, సింపుల్గా కుట్టుకోవాలని కుట్టుకున్నాను. చా దీనికోసం పెట్టికోట్ సెట్ అట్లా పెట్టుకుంటే మీ మామయ్య గారు చూసారనుకోండి. నేను దీని లోపల పెట్టాక సెట్ చేస్తా. కొన్నే కదా బట్టలు. ఇది వచ్చి ఫంక్షన్ రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. దీనికి పెట్టికోట్ థిక్ అవుతుందో పెట్టు దాంట్లో చూద్దాం. అది కలర్ మారిపోయింది వీడియోలో ఫిల్టర్ వల్ల. బహుశా కొంచెం బ్లూగా కనిపిస్తుంది, పర్వాలేదు. ఏం కాదులే, చల్తా ఏం కనపడదు. చల్తా మ్యాచింగ్, కరెక్ట్ మ్యాచింగ్ కావాలంటే ఇట్లా పెట్టు. ఇట్లా పెడతా. ఊరికి పోయి నాకు బట్టలు తీసుకెళ్ళంటే భలే బద్దకం, విసుగ్గా ఉంటుంది బట్టలు తీసుకోవాలంటే. అన్నీ తీయాల. బ్యాగ్ తీసి నడుము నొప్పులు వస్తుంది ఆవిడే. కానీ ఇలా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఎలా అంకమ్మ నేను చెప్పిన ముందే, నేను చెప్పిన కాన్సెప్ట్ అసలుకి ఇదే ఫ్రెండ్స్. కానీ మా అమ్మాయి మధ్యలో వచ్చి నాది చెడగొడ. మామూలు ఉండదు, మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అలా పెట్టుకోకూడదు అని చెప్పాలనుకున్నాను. చూసే వాళ్ళకు చూసుకుని పాడిపోతుంది అనుకుంటా బహుశా మాత్రం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మన ఊరికి పోయేసరికి ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఐరన్ కూడా అయిపోతాయి. ఆడంతా కుచ్చు పెడితే నలిగిపోయి ఇంకా ఐరన్. అమ్మ ఆయన ఐరన్ బట్టలు ఇంకా రాలేదు. ఇస్తారమ్మా, సాయంత్రం లోపల తెచ్చిస్తారా? ఓకే స్నో అక్క అనుకుంటావా? స్నో అక్క మంచక్క మంచు లక్ష్మి. అరే చున్నీ పెట్టుకోవడం మర్చిపోయాను. డ్రెస్ ఎక్కడ ఉంది? డ్రెస్ కింద డ్రెస్ పెట్టేసావా? దీన్ని కూడా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మనవి ఒరిజినల్ వేర్, డైలీ వేర్ అమ్మా. ఒరిజినల్ వేర్ అమ్మా అంటే మనం అసలు ఒరిజినల్ డ్రెస్సులు ఇయ్యే కదా మనకి ఇంట్లో. నైటీలో ఎన్ని నైటీలు కొంటామా సామెను? అబ్బా నాకు నడుములు లాగేస్తున్నాయి. అమ్మ 36కేనా అమ్మ?
ఎన్నాళ్ళకో ఎన్నెళ్ళకో నాకు 36కే నీకు 20 ఏళ్ళకి వచ్చేసరికి వస్తాయి. నాకేం రా, చూసుకో. చూసుకో. ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బహిన్సమా ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ పెడితే చాలా బట్టలు పడతాయి. చాలా అంటే చాలా. కాదు ఫ్రెండ్స్, ఇవి ఎందుకు ఫ్రెండ్స్? ఊరగాయలు. ఊరగాయలా? ఊరికి వెళ్తే సపోజ్ వాళ్ళు చేసి సపోజ్ అయ్యేనవా ఎడవా? సపోజ్ వాళ్ళు చేసిన కర్రీ మనకు నచ్చకపోతే అప్పుడు మనం పికిల్ వేసుకొని తినచ్చు. పికిల్ ఉండవు వాళ్ళ ఇంట్లో. పికిల్ ఉంటాయో ఉండవు ఎవరికి తెలుసు. అయితే హర్షీస్ సిరప్ ఎందుకు? అది ఆకలి వేసినప్పుడు అటాట తినడానికి. ఈ బిస్కెట్లు కరెంట్ పోయింది. ఆ బిస్కెట్స్ కార్లో తినడానికి. ఏటి అన్ని మా అమ్మ బయట ఎక్కడ తినకండి తెచ్చుకోండి అని చెప్పింది. అందుకని ఇక్కడ నుంచి పులిహోర చేసుకొచ్చుకోమనింది. మేము సండే వెళ్ళేది అసలు ఎందుకు ఊరికి, సండే వెళ్ళేదే చెన్నూరు బిర్యానీ ఫేమస్. చెన్నూరు బిర్యానీ తినాలని పులిహోర తెచ్చుకోమంటది. పులిహోర మాట వినాలమ్మా. చూడు, మా అమ్మ నాకు ఆర్డర్లు వేస్తుంది, మీ అమ్మ నీకు ఆర్డర్లు వేస్తుంది. ఏటమ్మా ఇది? అమ్మలంతా ఆర్డర్లు వేస్తారు. ఇంకేం పెట్టుకోవాలి? టవల్స్ పెట్టుకోవాలి. ఆ బ్యాగ్లో ఎందుకమ్మా? మళ్ళీ ఏం తెస్తాం? మిషన్ తెస్తానా? మిషన్ వారం రోజులకే మిషన్ తెస్తా. మళ్ళీ ఇంకెందుకు ఆ బ్యాగ్లో? నాన్న తీస్తావా? లేదు, ఈ బ్యాగ్లో ఉంటే తీసి బయట వేసానమ్మా. ఇది అనవసరంగా తీసినట్టున్నాం డబ్బాల నుంచి. మూత పెట్టేయా సరిపోతుంది. ఇంకా కూలర్ పోతానే తీసి ఇది రమ్య తీసుకున్నాము. ఇది వచ్చేసి పెట్టికోట్ కొత్తది కొనుక్కున్నా. అది బాగుండదు అందుకని నిన్న మళ్ళీ కొనుక్కున్నా. ఏంటిది? నాడా. ఇవి వచ్చి ఇవి అసలు ముఖ్యం, అసలు సిసలైనవి. అవి ఉంటేనే మనకి, లేదంటే లే. ఇవి వచ్చేసి 2 హ్యాండ్ బ్యాగులు. మా పిన్ని వాళ్ళకి వంట చేసేటప్పుడు కష్టంగా ఉందంట ఫోన్ మాట్లాడడం. అందుకని దీంట్లో ఫోన్ పెట్టేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇది ఇట్లా బ్యాగ్ సైడ్కి వేసుకొని వంట చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటారంట. 2 కుట్టినాను. తర్వాత లాస్ట్లో ఫోటో పెడదాం. నేను ఫోటో తీసుకున్నాను కదా, ఆ ఫోటో పెడదాం లాస్ట్లో. ఇవి సైడ్ జిప్లో పెడతాను. ఇంకేముంది అంతే చిన్ను. ఇది ఒక పర్సు. ఇది ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ కోసం కొన్నానమాట. చూపించమంటే రాయల్ నీటు మాట్లాడితే చూపిలేకపోతే కట్ చేసేస్తా. కట్ చేసేస్తావా? How was it? ఇది ఇంకా పెద్దగా వస్తుంది. చాలా రోజులు అయింది కొని. 1 year అయిపోయింది. వచ్చింది లాక్డౌన్ పెట్టకముందు అలాంటిదే. క్లాత్ కూడా ఆ బ్యాగ్ లాంటిదే కదా. ఇంకా ఏం పెట్టాలి? నాకు టవల్స్ పెట్టుకోవాలి, బ్రష్లు అని హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఇది వచ్చేసి వామ్. ఈ మధ్య నేను డైటింగ్ చేస్తున్నాను కదా. అమ్మ, నీకు వామ్ వాటర్కి అది పెట్టుకున్నావు, నాన్నకి అది పెట్టినావు. అయితే జొన్నపిల్లి నాన్నది ఇంకా సర్దలేదు కదా, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. నా సర్దుకో. అయినా పెడతావా నువ్వు? నాన్న అడుగుతా ఏడ తాగుతాడు. ఓకే. ఇది వచ్చేసి వాము పొడి, నాకు ఊర్లో తాగడానికి కోసం అని పెంచుకుంటున్నా. ఇవి వచ్చి బిస్కెట్లు.
ఇంకేమున్నాయి, ఇంకా టవల్ పెట్టుకోవాలా. ఇవేంటిది బాక్సెస్. వాట్ ఇస్ దిస్? కొంచెం ముందుకు వచ్చాను. ఇవేమో గోంగూర పికిల్. ఇవేమో మా రిలేటివ్స్ కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వాళ్ళ కోసం డబ్బాలు. వాళ్ళ కోసం ఫ్రిడ్జ్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టడానికి డబ్బాలు కొన్నాను. డబ్బాలు అనకూడదమ్మా, అంత స్టైల్గా మాట్లాడుతున్నాం. స్టోరేజ్ కంటైనర్స్. నేను సన్నగా తీస్తా చాలా వచ్చేసి. పికిల్ దీంట్లోనే పెట్టేస్తా. దాంట్లో ఎందుకు పెడతావు? ఏమి ఆ డబ్బాలు ఇదంతా ఒక ఊరికి వెళ్ళాలి కాబట్టి దీంట్లో పెడతా. బ్యాగ్ ఇచ్చేయచ్చు కదా. మనం కిందకి వచ్చి లగేజ్ పైకి ఎత్తుకొని పోయేదానికి వచ్చిందనుకో, అప్పుడు ఏంది ఇది ఎత్తుకొని పోదామని చూసిందనుకో, అప్పుడు ఇవి వచ్చేసి కోసం ఆంటీ డ్రై ఫ్రూట్స్. ఇవి మా పిండి వాళ్ళకి ఈ మధ్యనే పాపం కరోనా వచ్చింది, వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. వీక్గా ఏం లేరులే, ఏందిమా. అందుకోసం మా పిండి వాళ్ళకి ఇవి కాజు క్యాషు అంటే కరోనా వచ్చి వీక్ అయిపోయింటారు కదా, ఇది ఏంటంటే బలం వస్తుంది. ఇంకా ఇవి వచ్చేసి ఈ మా అత్తకి కిస్మిస్ బాదం. మా మామని చూసుకోవాలంటే కష్టం కదా, ఎంత కష్టం. చిన్నపిల్లలాగా అన్నీ చెయ్యాలి, కష్టం. కాబట్టి మా అత్త హెల్తీగా ఉంటే మా మామయ్యని బాగా చూసుకుంటుంది, లేదంటే కష్టం అయిపోతుంది. అందుకోసం మా అత్త కోసం డ్రై ఫ్రూట్. ఏదో మాట్లాడుతూనే. ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ కొనాలి. అవి కర్నూలులో కొనుక్కోవచ్చు. కర్నూలులో కొనుక్కోవచ్చు. ఈరోజు కార్ సర్వీసింగ్కి ఇచ్చారు. ఇవి తినడానికి ఉంటాయి. ఇవి షెల్ హట్ అటు జీవన్ వీడియో తీసాను. పర్వాలేదు అంటాడు. పికిల్స్ కూడా దీంట్లోనే పెడతా, ఇది వాళ్ళకే కదా. ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా. పోతే టేప్ వేస్తామా? టేప్ టైట్గా పెడతా. ఏం పోదులే బెటే, వాళ్ళు తీసుకోలేక అల్లాడాలి. అబ్బా ఈ ఊరగాయ తినేదానికి తీసినారా, దేనికి తీసినారని అనాలి వాళ్ళు. ఓకే, దిస్ ఆల్ గోస్ టు తిరుపతి. తిరుపతికి వెళ్ళేటివి దీంట్లో పెడతా. దీంట్లోకి ఇంకా వస్తాయి సాయంత్రము. నానమ్మకి స్వీట్లు, సోన్ పాపిడి. ఏం పాపిడి? సోన్ పాపిడి. సోన్ పాపిడి. హర్షీస్ దీంట్లో పెట్టుకున్నాం, బిస్కెట్స్ దాంట్లో. బిస్కెట్స్ చూసారా ఎన్ని బిస్కెట్స్ పెట్టుకున్నామో. ఇవి వచ్చేసి నువ్వులది. ఇన్ని పెట్టుకునింది కుక్కకి వేస్తా అంటే వేయలేదు. తినడానికి మా అమ్మాయి మొన్న ఏం చేసింది తెలుసా, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు 4-5 కుక్కర్లకు వేసింది ఫ్రెండ్స్. తినకుండా అంటే ఎత్తి అంటే ఎవరైతే పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఊరు వెళ్తున్నాం, ఇప్పుడు డబ్బా అట్టే వెనక్కి వస్తుంది, చూసుకో కావాలంటే. ఎందుకు వస్తుంది? నందు వాళ్ళు లేరా తినడానికి? కార్లో తినేదానికి అని చెప్పాం. కార్లో తింటాము, మళ్ళీ ఇంకా మిగులుతాయి. నందు వాళ్ళు తింటారు. ఇంకేమున్నాయి? అంతే. దీనికి ఏం బ్యాగ్ పట్టలేదే, ఈ ఊరికి పోయే బ్యాగ్ దీంట్లో పెడతాం. ఇది తిరుపతికి, ఇది కారులోకి, ఇది వేరే పల్లెటూరుకి. పల్లెకు పోదాం, బారుకు పోదాం, చలో 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 చలో.
ఏంటి పట్టట్లేదు? కింద కార్లో ఏదో అడ్డం వచ్చింది. సమంత 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 ఫ్రెండ్స్. ఇప్పుడు పట్టించేసిన ఎట్లో గట్ట. ఇంత ఫాస్ట్గా సర్దేసేవేంటమ్మా? 20 నిమిషాలు సర్దినావమ్మా నువ్వు. అవునా? ఆ. కట్ చేయి ఇంకా. ఫ్రెండ్స్ నా చేయి చూడండి, వీడియో తీసి ఎలాగైపోయింది మా చూడు మా ఎర్రగా అయిపోయింది. నువ్వు కెమెరా పెడితే 20 నిమిషాలు అసలు నీకు టైమే తెలియదు. నా చేయి వస్తుంది.